రాష్ట్రంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ప్రజల సంక్షేమం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం పాలనలో ఎన్నో అరాచకాలకు పాల్పడిందని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి పరిపాలన ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న శుభ తరుణంలో ఈ 2 సంవత్సరాల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రెట్టింపు సంక్షేమంతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పట్ల చాలా విశ్వాసంతో ఉన్నారు. దాన్ని మరింత పెంపొందించే విధంగా పెట్టుబడుల కల్పన కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇవి ఒక పక్కన ఇస్తూనే ఎంతో ఖర్చు అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానానికి మించి కూడా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తూ ఎక్కడా ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ శుభతరుణంలో చేసిన మంచి పని అంతా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విధ్వంసకర శక్తులు ఇంకా ఉన్నాయి సొసైటీలో. అవి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మంచి చేసింది చెప్పుకోవాలి అన్న ఒక ఆలోచనతో 2 సంవత్సరాలు అయిపోయిన ఒక శుభతరుణంలో ఈరోజు గడప గడపకి కూటమి ప్రభుత్వం అందించిన ఫలాలేంటో చెప్పే ప్రయత్నంగా ఈరోజు అందరు నాయకులందరం కూడా మేమందరం వేలంగిని నగర్లో బయలుదేరాము. ఈ యొక్క కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమము. ప్రతి ఇంటికి, ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి రాష్ట్రం, పూర్తి రాష్ట్రం వైపు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోతూ ఉంది. ఈరోజు ఫస్ట్ డేగా స్టార్ట్ చేయడం జరిగింది. బూత్ వైజ్గా ప్రతి గడప తొక్కుతూ ఈ యొక్క మేము చేసిన పనులన్నీ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలని, ఇచ్చిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్ళబోతున్నాం. చాలా చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఎంతో గర్వంగా, ఎందుకంటే ఇదే రోడ్లెంపట మాకు ఓటేయండి, మేము మీకు మంచి చేస్తాము అని చెప్పి అడిగి ఓట్లు వేయించుకున్న నేపథ్యంలో ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏ ఎలక్షను లేదు, ఏ అవసరము లేదు. అయినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి మేము చేస్తున్న మంచి ఏంటో చెప్పాలి అన్న ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ విధంగా మరొకసారి ప్రజల్ని కలుసుకొని ఇంకా వాళ్ళకి ఏం చేయగలమో తెలుసుకునే ఒక అవకాశంగా కూడా దీన్ని ప్రతి ఒక్క నాయకుడు భావిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి ప్రోగ్రామ్ని రూపకల్పన చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. దాంతో మేమందరం కూడా ముందుకు వెళ్తూ దీన్ని జయప్రదం చేస్తాము. నాయకులందరూ కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నారు. రేపటి నుంచి కూడా ప్రతి డివిజన్లో బూత్ వైజ్గా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము చేసిన మంచిని వివరిస్తూ ముందుకు వెళ్తాము. ఈ సందర్భంగా మాకు సహకరించడానికి వచ్చిన నాయకులకి, కార్పొరేషన్ చైర్పర్సన్స్కి, అభిమానులకి, కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ఇప్పటిదాకా కూడా వెయిట్ చేసి ఈ మంచి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడానికి